మరుసటి రోజు అవంతిక ఉదయం లేవగానే మాగి ఇలా అంటుంది. గుడ్ మార్నింగ్ అవంతిక. గుడ్ మార్నింగ్ మ్యాగీ. నీ ఆరోగ్యం ఎలా ఉంది? హా, పర్వాలేదు, బాగానే ఉన్నాను. ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఏమీ లేదు అవంతిక. గర్భవతివి కాబట్టి ప్రతిరోజు నీ ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి. అవును. సరే, ఇప్పుడు నేను వెళ్తాను. ఎక్కడికి? నాకు చాలా పనులు ఉన్నాయి. అన్నం ఉడికించాలి, బట్టలు ఉతకాలి, పాత్రలు తోమాలి. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆహాహా, పిచ్చి అవంతిక. అన్ని పనులు నేను చేశాను. నువ్వు విశ్రాంతి తీసుకో. మాగి మాటలు విన్న అవంతిక ఆశ్చర్యంగా మాగి వైపు చూసింది. ఏమైంది అవంతిక? ఇలా చూస్తున్నావు ఎందుకు? నువ్వు ఎలా చేస్తావు? మా అత్తమ్మ చూస్తూనే ఉంటుంది కదా పని చేస్తుంటే. హహహ, నాకు మాయా శక్తి ఉంది కదా, నేను నీలా మారిపోయి అన్ని పనులు చేశాను. మా అత్తయ్య నిన్ను గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదు. అదేంటి? అది ఎలా సాధ్యం? ఇప్పుడు నువ్వు కూడా చూడు. ఇలా చెప్పి మ్యాగీ గంగవ్వ దగ్గరకు వెళ్ళింది. అత్తయ్యా, నీళ్లు తాగుతారా? వద్దులే కోడలా. స్నానం కూడా చేసి దేవుడికి దీపం పెట్టి పూజ చేసుకో కోడలా. కడుపుతో ఉన్నావు కదా, నీకు పుట్టబోయే పిల్లకి కూడా మంచిది. సరే అత్తయ్యా. ఇది అంతా గమనించిన అవంతిక ఆశ్చర్యపోతుంది.